చంద్రలేఖ ఎందుకలా బిహేవ్ చేస్తుంది? చాలా టూ మచ్ చేస్తుంది. ఆదిత్య గారు నన్ను పెళ్లి చేసుకుంటాను దగ్గర నుంచి నా మీద పగపట్టింది. నిశ్చితార్థం జరిగేసరికి పాపం తట్టుకోలేక ఆవేశంతో ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేశారు. అదే కోపం, అందుకే అలా చేస్తున్నారు. తను ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆవిడ గారిని బతిమిలాడి లాలించి బుజ్జగించడానికి వాళ్ళ అమ్మ కూడా లేదు. రేపు ఆవిడొస్తే దీన్ని ఏం రాద్ధాంతం చేస్తుందో. ఏం యుద్ధం ప్రకటిస్తుందో. ఇల్లంతా రణరంగం అవుతుందేమో అనిపిస్తుంది. మేమేం చేశామని అలా చేయడానికి? నా కూతురు పస్తులతో ఉంటే పట్టించుకోలేదని, ఆడపడుచు ఆకలితో ఉంటే అలాగే వదిలేస్తారా అని చెప్పి నీకు బాధ్యత లేదా అని నా మీద విరుచుకుపడుతుంది. విరుచుకు పడితే మీరేం ఊరుకోరుగా. అది నిజమే అనుకో. వద్దక్క, అలా మాత్రం నువ్వు ఎదురు తిరిగి మాట్లాడుకో. పంతం పట్టిన మనిషి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో టెన్షన్గా ఉంది.